అంటే ఈ అరుణోదయాలో పని చేసుకుంటుండేనా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఒక మావోయిస్టుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అన్న చర్చ బయట వినిపిస్తా ఉంది, నిజమేనా? అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నది వాస్తవమే, కానీ మావోయిస్ట్ కాదు. ఇది కూడా పార్టీ, సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ. అంటే ఈ పార్టీ కూడా దళాలు ఉంటాయి, ఉద్యమం కూడా సేమ్ అట్లా. అంటే పార్టీలో పనిచేస్తాం ఇలాంటి బిడ్డలు గన్నులు పట్టుకోరా? ఎందుకు పట్టుకోరు? పట్టుకుంటారు. అది ఏ పార్టీ అంటే వాళ్ళ మావోయిస్టు పార్టీ లైను, వాళ్ళ ఎట్లా అడవిలో అన్నలు ఎలా ఉంటారు, సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ పార్టీలో కూడా అది కావచ్చు, ప్రజాపంద కావచ్చు, జనశక్తి కావచ్చు, వీళ్ళందరికీ కూడా దళాలు ఉంటాయి. పార్టీలో దళంలోకి పార్టీలోకి వెళ్ళి అంటే అందరిలానే కాలేజ్ పిల్లల్లాగా లవ్ చేసుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, ఎట్లా అసలు? కాలేజ్ పిల్లలు బయట పార్కులకు తిరుగుతూ ఉంటారు లవర్స్ తో, అట్లనే తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు, ఇంట్లో ఒప్పించుకొని, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. మీ పెళ్లి అంటే దళంలో ఎట్లా జరుగుతుంది పెళ్లిళ్ళు? అంటే అన్న ఇప్పుడు లవ్ అంటే లవ్ చేసి పెళ్లి చేసుకోవడాలు కూడా రకాలు ఉంటాయి. నిర్మల ఇంత పార్టీలో తిరుగుతుంది కదా, సరే అమ్మాయి పెళ్లి చేద్దాం అన్నట్టుగా ఆ చంద్రారెడ్డి అన్నతో మాట్లాడి ఆయనకు నాకు పార్టీ నిర్ణయించింది. తర్వాత నిర్ణయించి ఇష్టపడ్డాం, మేమిద్దరం కూడా ఇష్టపడ్డాం పెళ్లి చేసుకుంటామని. తర్వాత ఈ పార్టీ ఏంటంటే ఇట్లా కాదు, టైం పెడదామంటే అప్పుడు లెటర్ రాసినాం. అంటే ఇప్పుడు నిర్ణయించిన తర్వాత మీరు చెట్టపట్టాలు అస్సలు ఉండదు, అట్లా ఉండదు. దళంలో వాళ్ళు అట్లుంటారు, మనం వచ్చిన ఇట్లా చూసుకోవడం, కళ్ళతో మాట్లాడుకోవడమే, సైగలతో మాట్లాడుకోవడమే తప్ప అక్కడ పోయి దూరం పోయి అటు కూర్చొని మాట్లాడుకుందాము అని ఈ చట్టపట్టాలు వేసుకొని తిరగడాలు మాత్రం అక్కడ ఉండవు. ఓన్లీ కళ్ళతో మాట్లాడుకోవాలి, సైగలతో మాట్లాడుకోవాలి. నా మనసులో మాట తనకు అర్థమైతే, తన మనసులో మాట మాకు అర్థమవుతుంది తప్ప అందరి ముందు మాట్లాడుకోవడం, సైడ్ పోయి మాట్లాడుకోవడాలు